మనకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఉపవాసముల చేత బలహీనమైపోయి ఉన్నట్టున్నారు. మరి దేవుడు మనం ఎప్పుడూ శారీరకంగా బలహీనులు తన ఆత్మ చేతనే మనల్ని బలపరిచి శక్తివంతులుగా మారుస్తాడు. హల్లెలూయా. బాహ్య పురుషుడు కృషించినప్పటికీ అంతరంగ పురుషుడు దినదినము మరి బలపరుస్తూ దేవుని సన్నిధిలో మరి ఒక చోట ఉంటుందంట, బలిసినందువలన, ఆత్మ బలిసినందువలన. అంటే దేవుని ఆత్మీయ స్థితిలో దేవుని ఆత్మతో నింపబడిన మనం బలవాలంట. శారీరకంగా కాదు కానీ ఆత్మలో ఎలాంటి శత్రువునైనా ఎదిరించడానికి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడటానికి కావలసిన శక్తి ఎక్కడ వస్తుంది అంటే, ఆ సీక్రెట్ ఎక్కడ నాకు తెలిసిందంటే ఉపవాస ప్రార్థనలోని. నేనైతే బైబిల్ ట్రైనింగ్ చేయలేదు కానీ, నేను ఎవరి దగ్గర కూడా మరి తర్ఫీదు పొందలేదు కానీ, నాకు సేవకుల బ్యాక్ సపోర్ట్ కూడా లేరు. మా ఇంటిలో నేనే మొదటిగా దేవుని నమ్ముకోవటం, తర్వాత మా తండ్రి వాళ్ళు కూడా దేవుని నమ్ముకోకుండానే లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉంటున్నారు. ఏమీ తెలియదు, బంధువులో సేవకులు ఎవరు లేరు. కనీసం ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి అని తెలుసుకోవడానికి కూడా నాకెవ్వరు తెలిసిన వాళ్ళు లేరు. కానీ ఏదో చేయాలని ఆశ, దేవుడి గురించి చెప్పాలని ఆశ. నేను సేవకు ఇక్కడికి రాకముందు, నేను మొదటిగా 2008లో బాబు పుట్టినప్పుడు, ప్రభువా అన్యజనుల మధ్య నువ్వు నిజమైన దేవుడు అని సువార్త ప్రకటిస్తానన్నాను. నా ఉద్దేశం ఏంటంటే నేను సేవ చేయాలని కాదు కానీ కేవలము అన్యజనుల దగ్గరికి వెళ్ళి, అమ్మాయి దేవుడు గొప్ప దేవుడు, చనిపోయే నన్ను బ్రతికించాడు, నాకు గర్భఫలం ఇచ్చాడు, నరకం నుంచి తప్పించాడు, మీరు కూడా దేవుణ్ణి నమ్ముకోండి అని అలా చెప్తూ ఉండాలన్నది మాత్రమే నా ఆశ. కానీ దేవుడు 2017లో నాతో మాట్లాడినప్పుడు, నన్ను సేవకు పిలిచినప్పుడు, అప్పుడు నేను అనుకున్న, ప్రభా నేను బలహీనురాల్ని కదా, నేను స్త్రీని కదా, నేను యవ్వనస్తురాల్ని. ఇది 2017లో చెప్తున్నటువంటి మాట. యవ్వన కాలంలో అటు ఇటు తిరుగుతుంటే ఈ అమ్మాయి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నారు. నేను సేవ చేయగలనా, నా వల్ల అవుతుందా అని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు, బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమవుతుంది, నా కృప నీకు చాలును అని. నేను ఒక్కటే ఆయుధముగా చేసుకున్న, ఆయన కృప నాకు చాలు. మనుషుల కృప లేకపోయినా, నాకు అంత జ్ఞానం లేకపోయినా, అంత మాట్లాడే అంత వాక్చాతుర్యం నాకు లేకపోయినా, మరి నాకు దేవుని కృప ఉంటే చాలును అనుకొని ఆ మాటను ఆధారంగా చేసుకొని అప్పటిదాకా స్త్రీల మధ్య వాడబడుతున్నాను, మరి సాక్ష్యం చెప్పడానికి అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నాను. ఎప్పుడైతే మరి నాకు దేవుడు ఇలా పిలిచాడు అన్న సంగతి తెలిసిందో కూడా అవకాశం ఇవ్వట్ల. చాలా ఏడ్చాను, ఏంటి ప్రభా, ఏమీ తెలియనప్పుడేమో నన్ను బాగా వాడుకున్నాం, ఇప్పుడు చెప్పాలని లోపల మంట. నేను అందుకే నా కాన్ఫరెన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి 4 ఏళ్ల కిందట నేను స్టార్ట్ చేశాను. అందులో నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా వాక్యం చెప్పాలనున్నా, ఎవరికైనా పాటలు పాడాలన్నా, ప్రార్థన చేయటం రాకపోయినా మీరు భయపడొద్దు. మీకు ఆశ ఉంటే చాలు, మీ ప్రయత్నం మీరు చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. నడిపించేవాడు దేవుడు. గొంతు బాగోకపోయినా పర్లేదు, పాటలు పాడండి. వాక్యం చెప్పాలని ఆశ ఉంటే మీరు ఒక మాట తీసుకోండి, దేవుడే మీ ద్వారా మాట్లాడతాడని. దేవుని మహాకృపను బట్టి అనేక సేవకుల్ని నాకు తెలిసిన జ్ఞానంతోనే సిద్ధపరచడానికి దేవుడు కృప చూపి ఉంటున్నారు. హల్లెలూయా. ఈ సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఏమీ తెలియకుండా మరి కొన్ని దినాలైన తర్వాత దేవుడు నాతో మాట్లాడి బలవంతం చేస్తున్నప్పుడు, లాక్డౌన్ అయిపోయిన తర్వాత అన్నీ వదిలేసి నేను సేవకు వచ్చాను. అక్కడ ఉన్నప్పుడే అవకాశాలు లేవు, అంటే బయట మీటింగ్స్ వాడబడుతున్నా కానీ స్థానిక సంఘంలో అవకాశం లేదు. చాలా వేదనతో ఎక్కడ ఈ విజయవాడ వచ్చాక ఎవరన్నా పిలిస్తే వాక్యం చెప్పాలని, ఎవరన్నా ఇంటికి పిలుస్తారేమో వాక్యం చెప్దాము, ఎవరన్నా నా మాటలు వింటారేమో, ఒక 10 నిమిషాలు నిలబెట్టేసి దేవుడు మాటలు చెప్దాము, వాళ్ళ కోసం వెళ్ళి ప్రార్థన చేద్దాం ఏమని చెప్పేదాన్ని. ఇప్పుడే కాదు, అప్పటి నుంచి నాకు టీ కూడా ఇవ్వద్దమ్మా, నాకు టీ కూడా ఇవ్వద్దు, ₹1 కానుకొద్దు, టీ వద్దు, మీ ఇంటికి వచ్చి నేను ఊరికి ప్రార్థన చేసి వస్తా అని చెప్పేదాన్ని. ఎందుకంటే ఒకవేళ నేను వెళ్తే టీ టిఫిన్ల కోసం కానుకల కోసం వచ్చిందన్న మాట దేవుడికి అవమానం రాకూడదని, నాకు ఏమొద్దు, ప్రార్థన చేసి వస్తా అనేదాన్ని. అయినా కూడా కష్టంగానే ఉండేది, ఏదో కష్టంగా నన్ను పిలవటం చేసేవారు. అయితే కాన్ఫరెన్స్లో ఉన్న కొద్ది మందితో
నేను ఇంట్లో ప్రార్థన స్టార్ట్ చేసా. ఒక 10 మంది మన స్వాతి వాళ్ళు, మరి మొదట్లో ఉన్నవారు కొంతమంది వస్తున్నారు. అలా వస్తున్నప్పుడు ఎన్ని రోజులంటే మొండిగా ఉండిపోయేదాన్ని. 40 దినాలు ఉపవాసం, 21 దినాలు ఉపవాసం, 3 దినాలు ఏమి తినకుండా మొండిగా ఏదో టిఫిన్ తిందాంలే, కాయ తిందాంలే, పండు తిందాం అనుకునేదాన్ని కాదు. నాకు తెలిసింది ఒక్కటే, ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఆ ఉపవాస ప్రార్థనే ఈరోజు నన్ను మీ అందరి ఎదుట నిలబెట్టింది. హల్లెలూయా. ఎందుకంటే మనుషులు సహకరించకపోయినా, మనుషులు విడిచిపెట్టినా, ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా, నీకున్న ఏకైక ఆయుధము ఉపవాస ప్రార్థన. అది మనుషుల మెప్పు కోసమో లేకపోతే మనుషులు చూడాలనో కాక, దేవా నా జీవితాన్ని నువ్వు మార్చు, నీ చిత్తం నా జీవితంలో జరిగించు, నువ్వేం చేయాలనుకుంటున్నావని నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని, ఆయన చిత్తం నువ్వు కోరుకున్నది జరగాలని కాదు. అయ్యా నేను అలా చేయాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, నేను తొందరగా ఇల్లు కట్టేసేయాలి అందుకే ఉపవాసం ఉంటున్నాను, నాకు ఉద్యోగం వచ్చేయాలి అందుకే ఉపవాసం ఉంటున్నా, ఇలా కూడా చేయొచ్చు. కానీ ఇంతకంటే ముఖ్యమైనది దేవుడి చిత్తం నా జీవితంలో జరిగించబడాలని మాత్రము ఉపవాసం ఉంటే నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన ఘనమైన కార్యాలని జీవితంలో జరిగిస్తారు. హల్లెలూయా. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఎస్తేరు గ్రంథము, ఎన్నో సందర్భాలలో ఉపవాసం ఉన్నప్పుడు మనము ఈ మాటలు ధ్యానించుకుంటున్నాం. కానీ ఎన్నిసార్లు ధ్యానించుకున్నప్పటికీ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం, పేజీ నెంబర్ 417. నీవు పోయి షూషానునందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చెయ్యకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముండుదుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించెను. దేవుడి లేఖనం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో మరి ఎస్తేరు చెప్తుంది, ఏమని చెప్తుందంటే మొర్దెకైతో, నీవు పోయి షూషానునందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా ఉండండి. అన్నము పానము మనం గమనిస్తే ఉపవాసం ఉంటే మనం అనుకుంటాం కేవలం అన్నం మానేస్తే ఉపవాసం అంటారు, అన్నం మానేస్తే ఉపవాసం అంటారు. కొంతమంది 3 పూట్ల చక్క కడుపు నిండా టిఫిన్ తినేసి మేము ఉపవాసం ఉన్నాము అంటారు. అంటే అదొక రకమైన ఉపవాసం అని నాకు విజయవాడ వచ్చాక తెలిసింది. నాకు తెలిసాక ఉపవాసం అంటే పంటితో కొరకకూడదు, లేకపోతే లిక్విడ్స్ ఉండలేని వారు జ్యూస్లో లిక్విడ్స్ తాగొచ్చు, లేదంటే 3 దాకా ఉండొచ్చు అని. కానీ ఇక్కడ నాకు తెలిసిన ఉపవాసం ఏంటంటే టిఫిన్ కడుపు నిండా తినేయచ్చు కానీ అన్నం ఒక్కటి తినకుండా ఉంటే చాలు. అది ఎన్ని రోజులైనా, అలా అయితే నేను సంవత్సరం మొత్తం ఉంటాను అనుకున్నాను. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎస్తేరు ఏం చెప్పిందో తెలుసా, నా నిమిత్తము అన్నము నా నిమిత్తము 3 రోజులు నువ్వు వెళ్ళు సమాజములోకి వెళ్ళి నువ్వు కనపడిన వారందరికీ చెప్పు ఉపవాసం ఉండమని. ఎందుకు ఉపవాసం ఉండమంటుంది ఎస్తేరు అంటే, వారికి ఒక భయంకరమైన శ్రమ వచ్చింది. ఆ సమాజం అంతటికి కూడా వారికి ఒక శ్రమ వచ్చింది. ఆ శ్రమ ఏంటి అంటే 3వ అధ్యాయంలో 13వ వచనం చూసుకుంటే, ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. యూదులందరినీ ఒక్కటే రోజు చంపేయాలని. ఎవరెవరిని? కేవలం పెద్దోళ్ళని, మగోళ్ళని చంపేసేయండి. కొన్ని చోట్ల రాజ్యంలో కొంత కనికరం కలిగి స్త్రీలను మరి చిన్నపిల్లలను వదిలేసి పురుషుల్ని చంపేయమంటారు.
కానీ ఇక్కడ అలా కాదు, పురుషులు, స్త్రీలు, వృద్ధులు, మరి శిశువులతో సహా చంపేయాలి. ఎప్పుడు? ఒక్కటే రోజు చంపాలి. ఎవరు వీళ్ళు? యూదులు. ఎవరు వీళ్ళు? యూదులంట. అయితే ఈ యొక్క ఆ శాసనం వచ్చిందన్న సంగతి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి తెలిసిద్ది. ఆయన పేరే మొర్దెకై. ఆ మొర్దెకైకి తెలిసి, ఈ విషయం తెలిసి తన వస్త్రాలు చింపుకున్నాడు. తనకైతే ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఎందుకంటే తన యొక్క కుమార్తె, తాను పెంచుకున్న కుమార్తె ఎస్తేరు రాజకోటలోనే ఉంది. తనకైతే ఎలాంటి ఇబ్బంది కలగడు. ఒకవేళ ఎస్తేరుకి చెప్పామ్మా ఇలా యూదులందరినీ చంపేస్తున్నారు, నన్ను ఎలాగైనా నువ్వు కాపాడు అని అడగలేదు ఆయన. నన్ను ఎలాగైనా కాపాడు అంటే మొర్దెకైని ఒక్కడిని కాపాడేసి కోట్లో పెట్టేసుకునేది ఎస్తేరు. మిగిలిన వాళ్ళ సంగతి ఎందుకు అని అనుకోలేదు. కానీ ఈ మొర్దెకై ఎందుకు ఏడ్చాడో తెలుసా? 4వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. జరిగినదంతయు, ఏం జరిగింది? ఇలా శాసనం వచ్చింది, యూదులందరినీ ఒకటే రోజు చంపేస్తున్నారన్న సంగతి అంట తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటకు వచ్చాను. గోనె పట్ట కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. ఇక్కడ చూస్తే మొర్దెకైకి తెలిసిన ఆజ్ఞ ఏంటంటే, ఇదిగో ఒక దినము రాబోతుంది, ఆ దినము నాడు నా ప్రజలందరూ హతమైపోతున్నారు. ప్రతి చిన్న పసిపిల్లలతో సహా, వృద్ధులతో సహా, స్త్రీలతో సహా అందరూ హతమైపోతున్నారు. వారిని ఏ విధము చేతనైనను, స్తోత్రం, వారిని ఏ విధము చేతనైనా కాపాడగలిగినటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మనము ఎవరి దగ్గర ప్రార్థన చేస్తే, ఎవరి దగ్గర కన్నీరు కారిస్తే, ఎవరి దగ్గర మొర పెడితే మన దేవుడు సహాయం చేస్తాడోనని మొర్దెకైకి తెలిసింది. మొర్దెకై వెళ్ళిపోయి రాజు దగ్గరికి వెళ్ళి బ్రతిమాలాడట్లేదు. కానీ మొర్దెకై తన బట్టలు చింపుకున్నాడు. బట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఈ బట్టలు చింపుకోవటం అంటే మన ఊరికి అందరికీ కనపడేటట్టు, చూడండి నేను ఉపవాసమున నా చీర చింపుకుంటున్నాను, దాని గురించి కాదు. హృదయాన్ని చింపుకోవాలి. అంటే నీ హృదయం ఇప్పుడు ఎలా ఉందంటే కఠినమైపోయి ఉంది. ఆ హృదయం లోపలికి ఎంత మంచి వాక్యం చెప్పినా వెళ్ళట్లేదు, ఎన్ని సాక్ష్యాలు చెప్పినా వెళ్ళట్లేదు, దేవుడి గురించి ఎంత ప్రేమ చెప్పినా వెళ్ళట్లేదు. ఎందుకంత కఠినమైపోయింది నీ హృదయం? ఎందుకంత వాత వేయబడిన మనస్సాక్షితో ఉంది? నీ హృదయము కదిలించబడాలి అంటే నువ్వు ఉపవాసం ఉండి నీ హృదయాన్ని చింపుకోవాలి. కఠినమైన హృదయాన్ని నువ్వు చింపుకోవాలి. తర్వాత గోనె పట్టలు వేసుకొని, గోనె పట్ట వేసుకున్నవాడు రాజకోటలోకి రాకూడదంట. అంతకుముందు ఎవరి స్థితికి తగినట్టుగా రాజకోటలో ఉంటే సన్నపునార వస్త్రాలు, పట్టు వస్త్రాలు, మరి యాజకులైతే ఊదారంగు వస్త్రాలు, ఇట్లా వాళ్ళ స్థితికి తగినట్టుగా వస్త్రాలు వేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి గోనె పట్ట వేసుకున్నాడంట. అంటే తన యొక్క అధికారము, తాను ఏమై ఉన్నాడో తనదంతా పక్కన పెట్టేసి ఒక దీనత్వాన్ని, ఒక తగ్గింపును, తన స్థితికి తగినట్టుగా. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ అని, మామూలుగా యూనిఫామ్లో ఉన్న వాళ్ళని ఆయన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అని, పలానా డాక్టర్ అని, పలానా లాయర్ అని, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు బట్టి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది, వాళ్ళు చేసేది ఏంటా అన్నది. ఇప్పుడు మొర్దెకై తను ఏంటా అన్నది పక్కన పెట్టాడు. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని నలగొట్టుకోవటమే కాకుండా మనం ఏమై ఉన్నామో అది మర్చిపోవాలి ఈ స్థలానికి వచ్చినప్పుడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి స్థలం అంటే కేవలం మందిరానికి వచ్చినప్పుడనే కాదు, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వే కులము, నువ్వే ఉద్యోగము, నువ్వేంటి నీకు అన్నది మరిచిపోవాలి. మరిచిపోయి గోనె పట్ట ధరించినటువంటి అనుభవంలోకి నువ్వు మార్చబడాలి. తగ్గింపు. గోనె పట్ట వేసుకుంటే మామూలుగా పెద్ద సంచిలాగా ఉండండి, తలకు మాత్రమే హోల్ ఉండి ఇలా వేసుకోవాలి. ఎంత ఇరిటేషను శరీరానికి గోనె పట్ట సరిపోదు. కానీ శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఇంకా బూడిదను పోసుకునే వాళ్ళంట, బూడిదను నెత్తి మీద పోసుకునేవారంట. చాలామంది భక్తులు ఎందుకు అంటే ఈ ఉపవాసం ఒక్కటే సరిపోదు,
నోటితో చెప్పుకోవటం ఒక్కటే సరిపోదు, శరీరమును నలగొట్టుకొని దేవుని సన్నిధిలో మా దేవుని కృపను పొందుకోవాలి. ఏం చేసి దేవుని కృపను పొందుకోవాలన్నది వారి యొక్క ఉద్దేశము. బూడిద పోసుకొని పట్టణం మధ్యకు వెళ్ళి మహాశోకముతో రోదనం చేస్తున్నాడంట. స్త్రీలు రోదనం చేస్తున్నారంటే అర్థం ఉంది, కానీ పురుషులు రోదనం చేసేది దేవుని బిడ్డలు మాత్రమే. హల్లెలూయా. ఎందుకు ఆ రోదనం? తనకేదో అయిపోయిందని కాదు, తనకేదో కష్టాలు వచ్చినాయని కాదు, తన ప్రజలు నశించిపోతున్నారని. ఇప్పటి వరకు మనం ఇంకా రోధించలేదేమో. వాళ్ళకంటే శాసనం వచ్చింది, మనకేమొచ్చిందంటారా? అంతకంటే భయంకరమైన దినాలలో ఉంటున్నాం. అక్కడైనా యూదులకు మాత్రమే, ఇక్కడ క్రైస్తవులకు మాత్రమే శ్రమలు కాదండి. క్రైస్తవులకు మాత్రమే శ్రమ కాదు. కేవలం మన క్రైస్తవులకు ఏ ఇబ్బంది కలగకూడదని మాత్రమే ప్రార్థన చేయకూడదు. మన ప్రజలు ఆయన స్వరూపంలో చేసుకున్నటువంటి, ఆయన పోలికలో చేసుకున్న మనుషులందరి కోసం, ఒక తాగుబోతు వ్యక్తి వెళ్తూ ఉంటే అసహించుకోకూడదు, కానీ ఆ త్రాగుబోతు వ్యక్తి మార్చబడాలని వెళుతున్న నువ్వే ప్రార్థన చేయాలి. ఒక బండి మీద వెళ్ళేటప్పుడు నేనైతే నా పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి అదే చెప్పాను. అంబులెన్స్ వెళ్తున్నా అంబులెన్స్ల వారి కోసం ప్రార్థన చేయి. రోడ్డు మీద ఎవరైనా అడుగుతున్నవాడు బట్టలు చినిగిపోయి ఉన్నా వాళ్ళ కోసం ప్రార్థన చేయి. నేను అలాగే చేస్తాను, తర్వాత మర్చిపోతానేమో అని ఆ బండి మీద వెళ్ళేటప్పుడు, ఆ బస్సులో వెళ్ళేటప్పుడు, ఆ ట్రైన్లో కనపడినప్పుడే, అయ్యా వీళ్ళని మార్చు ప్రభా, వీళ్ళకి సహాయం చేయ ప్రభా. ఎందుకంటే అనేకమైన కరువుల మధ్యలో, సమస్యల మధ్యలో నలిగి నలిగి వచ్చిన దానను నేను. ఆకలి అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు, వస్త్రహీనత ఎలా ఉంటుందో నాకు తెలుసు, అవమానం ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఏ ప్రేమ నోచుకోలేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ పరిస్థితుల గుండా దేవుడు నన్ను ఎందుకు చిన్నప్పటి నుంచి వాటన్నిటి గుండా నడిపించాడు అంటే, అలాంటి వారి కోసము నేను ఇంకా భారంగా ప్రార్థన చేయాలని. హల్లెలూయా. మనం ఏమైపోవాలి అంటే, కేవలం మన రక్త సంబంధికులు, మన రక్షణ పొందినవారు, మన సంఘస్థులు, మన విశ్వాసులు, మన ప్రాంతం వాళ్ళ కోసం కూడా చేయాలి. ఆ బాధ్యత నీదే. అంతకు మించి నశించిపోతున్న ఆత్మల పట్ల నీవు ఒక బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కేవలం యూదుల కోసమే కాదు, కేవలం క్రైస్తవుల కోసమే కాదు, నీ కులస్తుల కోసమే కాదు, నీ రక్త సంబంధికుల కోసమే కాదు. అయ్యా ఇదిగో ప్రజలందరూ నశించిపోతున్నారయ్యా, వారిని చూసి మాకు కోపం లేదయ్యా, వారిని చూసి మాకు అసహ్యం లేదయ్యా. వ్యభిచారం చేస్తున్న వారిని చూసి మేము అసహించుకోము నాయన. వారికి ఆ మనసు మార్చండి అయ్యా, ఆ స్థితిని విడిపించయ్యా, వారి బంధకాలు విడిపించండి అయ్యా. వారికి ఎవరు చెప్పేవారు లేక, నీ ప్రేమ తెలియక, వారికి నిజమైన దేవుడు తెలియక అయ్యా వారు ఆ పాపంలో పడిపోయి ఉంటున్నారయ్యా. నీవు మాకు తెలుసు కాబట్టి మేము ఇంత పరిశుద్ధంగా ఉండగలుగుతున్నామయ్యా. అయ్యా వాడిని విడిపించిన ఆయన అని ఒక భారం నీలోకి రావాలి. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో మనల్ని మనము శుద్ధీకరించుకోవటము, దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకోవటమే కాదు, ప్రజలందరి కోసము. ఈ 2024లో ఇంతకు ముందు జరగని మరణాలు ఎన్నో జరిగాయి. లాక్డౌను, మరి కరోనా టైంలో చనిపోయిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కంటికి కనపడకుండా ఎంతమంది ఎన్నో రకాలుగా మరణించిన వారు మీరు గమనించండి. మీ చుట్టూ ఉన్న ప్రాంతంలో మీకు తెలిసిన వాళ్ళు చనిపోతే మీరే లెక్క చెప్పాలి. అది మీకు తెలిసిన వారు చనిపోతే మీరే లెక్కప్ప చెప్పాలి దేవునికి. వారి కోసం ఒక్కసారైనా ప్రార్థన చేస్తావని దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఒక్కసారైనా దేవుడి గురించి చెప్పావని లెక్క అడుగుతారు. ఈ ప్రాంతం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని దేవుడు లెక్క అడుగుతారు. రక్షణ పొందిన నీకు సమస్య వస్తే ఎట్లా ప్రార్థన గుండెలు బాదుకొని ఏడుస్తావో, పెనిమిటిపోయిన యవ్వనస్తురాలు రోధించినట్టుగా ప్రతి విశ్వాసి రోధించాలంటండి. హల్లెలూయా. యవ్వన కాలంలో భర్త చనిపోతే ఆ యవ్వనస్తురాలు గుండెలు బాదుకొని ఎలా ఏడుస్తుంది, అంతకంటే భయంకరముగా నువ్వు గుండెలు బాదుకొని ఏడవాలి. ఏమైంది, అంత దుఃఖం ఎందుకు అంటే, అయ్యా నా వారు నశించిపోతున్నారయ్యా, నా ప్రజలు నశించిపోతున్నారయ్యా, వారిని ఎలాగైనా విడిపించయ్యా, వారి అగ్నిగుండంలో నుంచి తప్పించబడాలయ్యా, రక్షించని ఈ మొర్దెకై తన ప్రజల కోసం ఉపవాసం ఉన్నట్టుగా మనము ఎప్పుడు ఉపవాసం ఉన్న ప్రజలందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా.
మరి ఇంకా గనక మనం చూసుకున్నట్ల కింద 3వ వచనం, రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. మరి ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండూలను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియచేయగా, రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దకై కట్టుకొని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసుకొనలేదు. ఏం జరిగిందంటే, ఇట్లా ఎస్తేరు గారు వాళ్ళ బాబాయే కదండి, పెంచినవాడు కదా, చెప్పారంట, అమ్మ ఎస్తేరు గారు మీలాగా మిమ్మల్ని పెంచినటువంటి మీ పినతండ్రి ఇలా బట్టలు చింపుకొని బయట బూడిద పోసుకొని గోనెపట్ట కట్టుకొని ఏడుస్తున్నాడు. ఇది రాజా యొక్క గుమ్మము, ఇక్కడ ఆ యొక్క వస్త్రాలు ధరించుకొని గుమ్మంలోకి రాకూడదు, ఈ సంగతి తెలిస్తే ఇంకా శిక్ష పడుతుంది అని చెప్పంగానే ఎస్తేరు భయపడిపోయి వెంటనే తన చెలికత్తెలు పిలిపించి తను ధరించుకోవడానికి మంచి వస్త్రాలు ఆయనకు పంపిస్తే ఆయన ఆ వస్త్రాలు తీసుకోలేదంట. మనం ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు అండి, మనకేదో వచ్చేయాలని కాదు. ఇప్పుడు మొర్దెకై కన్నీరు కారుస్తున్నాడు, ఎస్తేరు వచ్చి వస్త్రాలు ఇచ్చింది. తన స్వార్థం గురించి తాను ఆలోచించలేదు. తనకేదో వస్త్రాలు ఇచ్చేసిందిలే, నా సమస్య పోయిందిలే అని చెప్పి అనుకోలేదు. నాకు ఆ వస్త్రాలు వద్దు, నా ప్రజలు నశించిపోతుంటే, నా జాతి అంతరించిపోతుంటే ఈ వస్త్రాలు కట్టించుకొని లేకపోతే ఇలా సంతోషించడానికి కాదు అని చెప్పి వస్త్రాలు తిప్పి పంపేస్తాడు. మళ్ళీ ఎస్తేరు వచ్చి మాట్లాడితే ఇట్లా శాసనం వచ్చింది. అప్పుడు ఎస్తేరు అంటది, నేను రాజు యొద్దకి వెళ్ళటానికి అంత వీలు లేదు, ఎప్పుడు రాజు పిలిస్తే అప్పుడే వెళ్ళాలి, ఆయన పిలవకుండా వెళితే నాకు మరణం వచ్చేసిద్ది, మరణం సంభవించిద్ది అంటే దానికి మొర్దెకై అంటాడు, చూద్దాం ఆ మాట, 4వ అధ్యాయము 14వ వచనం, నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే, నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? అమ్మో, మా ఇంట్లో అందరు అన్యులండి, నా భర్త ఒప్పుకోడండి, మా అమ్మ నాన్న ఒప్పుకోరండి, మా ఇంట్లో చుట్టుపక్కల మాకన్నీ కూడా అవి నోములు ఉన్నాయండి, లేకపోతే తాయితులు ఉన్నాయండి, మా ఇంటి దేవుడు ఉన్నాడండి, మాకైతే మా ఇంటి దేవుడు అంటారు, మా ఇంటి దేవుడు ఉన్నాడండి, ఆ ఇంటి దేవుడికి అన్నీ కూడా మేము అన్నీ అప్పగించాలి, మేము ఇప్పుడు ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ఎట్లా అని భయపడుతూ ఉంటారు. ప్రార్థన చేయటానికి, దేవుని సన్నిధికి రావడానికి. సరే, కుటుంబం మొత్తంలో నిన్నొక్కదాన్ని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి నీవు ఏం చేయాలంటే భయపడి దాక్కోకూడదు. ఒకవేళ నువ్వు దాక్కున్నావా, దేవుడు వేరొక చోట నుంచి సహాయం పంపిస్తాడు. కానీ నిన్నెందుకు ఆ కుటుంబంలోనికి పంపించాడో తెలుసా? నీ ద్వారా ఆ కుటుంబం రక్షణ పొందటానికే. హల్లెలూయా. మరి ఇక్కడ ఉన్నటువంటి మనం అన్య కుటుంబాలలో ఉన్నటువంటి వారం ఉంటున్నాం. మనం పని చేసే చోట మనం ఒక్కరమే క్రైస్తవులుగా ఉంటున్నాం. మనల్ని చూసినప్పుడు వాళ్ళు ఎగతాళిగా మాట్లాడతారు, మనల్ని దూషిస్తారు, అపహసిస్తారు. అయినప్పటికీ నువ్వు అయ్యో వాళ్ళు దూషిస్తారే, ఎగతాళి చేస్తారే, ద్వేషిస్తారే అని నువ్వు మౌనంగా ఉంటే దేవుడు వేరొక ద్వారా సహాయాన్ని పంపిస్తాడు. కానీ లెక్క చెప్పవలసింది మాత్రం నీవే. హల్లెలూయా. నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? ముందు నువ్వు మారితే కదా నీ భర్త కోసం ప్రార్థన చేయటానికి. నీ పిల్లల కోసం చేస్తున్నావా? నీ తల్లిదండ్రులకు, నీ తోడబుట్టిన వారికి, నీ ప్రజలకు. నన్ను దేవుడు మొదటగా, నేను నమ్ముకున్న తర్వాత నా భర్త, ఇద్దరం ఒకటేసారి బాప్తిసం తీసుకున్నాం. మేము ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారికి దేవుడు అంటే పడదు, మా బావగారి వాళ్ళకి ఎవ్వరికి దేవుడు అంటే పడదు. కొంతకాలం రహస్యంగా భక్తి చేసినప్పటికీ తర్వాత బయటపడిపోయాక అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఈ దేవుని తెచ్చారే అని చెప్పి గొనగటం, సనగటం, బాధ పెట్టడం, అందరూ మా గురించి ఎగతాళిగా మాట్లాడుకోవటం, ఈ దేవుణ్ణి పూజిస్తున్నారని. కానీ దేవుని ఎంతో గయ్యాళిగా ఉన్నటువంటి మా అత్తయ్య గారు, ఆమె ముందే నేను చెప్తూ ఉంటాను, ఆమె లేదని కాదు కానీ ఆమె ముందైనా కానీ ఆమె సంతోషిస్తారు. ఒకప్పుడు వెంగమ్మ అంటే భయపడేవారు ఆ ఏరియా మొత్తంలో. కానీ ఇప్పుడు ఆమెనే దేవుడు ఆమెకు సువార్త ప్రకటించే తల్లిగా మార్చేశారు. హల్లెలూయా. ఆ యొక్క భయంకరమైన స్థితి,
ఎంత పెద్ద మగవాళ్ళనైనా నిలబెట్టి తిట్టేసేది. ఎంత అంటే అసలు ఆమె వస్తుందంటే అమ్మో, ఇప్పటికీ నా పేరు అక్కడ చాలామందికి తెలియదు. వెంగమ్మ కోడలు, వెంగమ్మ చిన్న కోడలు అంటేనే నేను తెలుసు. మేమున్న ప్రాంతంలో చిన్న కోడలు, పెద్ద కోడలు, నడిపి కోడలు అంటారు. మధ్యలో ఉన్న వాళ్ళని నడిపి కోడలు అంటారు. అట్లా పెద్ద కోడలు అలా పిలిస్తేనే తెలిసిద్ది. వెంగమ్మ కొడుకులు అంటేనే తెలిసిద్ది. ఎందుకు ఆమె అంటే అంత నోటి దురుసుతో ఒక భయాన్ని పెట్టేసింది ఆ ఏరియాలో పెద్ద పెద్ద మగవాళ్ళనైనా. కానీ అలాంటి కుటుంబంలోకి నేను నా భర్త దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా అలాగే ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమె జీవితంలో చేసిన అద్భుతం. మనం ఆయన ఒప్పుకోడు, ఆమె ఒప్పుకోదు, మా ఇంట్లో ఇలా ఒప్పుకోరండి, మా ఇంట్లో ఈ దేవుణ్ణి రానివ్వరని నువ్వే ఆపేసామనుకోండి, ముందుకు వెళ్ళనివ్వలేదనుకోండి, వాళ్ళు ఎప్పటికీ రక్షింపలేరు. నీ ద్వారా కార్యం జరగదు. దేవుడు వేరొక ద్వారా కార్యం జరిగినా నువ్వు దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది. ఆ విధంగా మా అత్తయ్య గారు మారటమే కాదు, ఆ దేవుడు ఆమెను పరిచర్య చేయడానికి, మందిరంలో పనిచేయడానికి, కరపత్రికలు పంచడానికి, మా మీటింగ్ పెడితే అందరినీ పోగు చేసుకుని రావడానికి మా అత్తయ్య గారే ముందెళ్తారు. మా బావగారి కుటుంబం కూడా మార్పు చెందింది. మా రెండో బావగారి కుటుంబం అంతా కూడా వాళ్ళు కొద్ది సంవత్సరాలకే వాళ్ళు ఈ దేవుడే నిజమైన దేవుడని దేవుడిని నమ్ముకోవటం జరిగింది. ఇంకా కొంతమంది రక్త సంబంధికులు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నా మా పద్ధతి మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే జీవిస్తాం, మేము ఆ స్థలాలకు రాము, మేము ఇలాగే ఉంటామని ఒక కట్టుదిట్టముగా మొదట్లో చాలా మాటలు అన్నారు. కానీ రాను రాను వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళ పద్ధతి ఇంతే అని చెప్పి. చాలా పెద్ద కుటుంబం, 4 అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, అన్నదమ్ములు పిల్లలని. కానీ అందరి కుటుంబాలు ఒకే ఏరియాలో, ఇది రోడ్డు అంటే ఈ రోడ్లోనే మా చుట్టాలు మొత్తం ఈ రోడ్లోనే ఉంటారు. కానీ అందరి అన్యజనుల మధ్యలో నా దేవుని కోసం నా భక్తిని నేను కాపాడుకోవడానికి దేవుడు కృప చూపి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేరుకి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉంటున్నాడు. ఏంటి అంటే, నీ వారందరి కోసం ఉపవాసం ఉన్నావు కదా, నీ వారందరి కోసం ప్రార్థన చెయ్యి. అమ్మో, ఉపవాసం ఉంటే ఈ దేవుడి గురించి చెప్తే వాళ్ళు ఏమంటారో అని నువ్వు భయపడ్డావనుకో, దేవుడు అంటున్నాడు అందుకోసమే నువ్వు ఇంట్లోకి నడిపించావేమో. అందరూ అంటారు విజయవాడ ఎక్కడా, రాయలసీమలోని నంద్యాల ఎక్కడ, నన్ను తీసుకెళ్ళి దేవుడు అక్కడ పడేశాడంటే నా ద్వారా కుటుంబాలన్నీ రక్షింపబడట కోసమే. హల్లెలూయా. ఆయన ప్రణాళికలో ఉన్నాను కాబట్టి ఆ కుటుంబానికి వెళ్ళి అక్కడ కొంతమందికి సువార్త ప్రకటించి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ విజయవాడకి రావటం జరిగింది. అంటే తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నువ్వు ఎన్ని దినాలు బ్రతుకుతావో నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు నీ దినములు. ఆయన గ్రంథంలో లిఖించక మునిపే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి, నువ్వు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, నీ ద్వారా ఇంతమందికి స్వార్థ వెళ్ళాలి, ఇంతమందిని రక్షించుకోవాలని, దేవుడు నీ ద్వారా కొన్ని ఆత్మలను సంపాదించాలని ముందే ప్రణాళికతో నీ భూమి మీదకి నువ్వు అడుగుపెట్టిన ఆ ఇంటిలోకి నీ భర్తను మార్చడానికి, నీ అత్తమామల్ని మార్చడానికి, నీ ఇంటి పిల్లల్ని మార్చుకోవడానికి దేవుడు నిన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. హల్లెలూయా. ముందైతే ఎస్తేరు భయపడింది, అమ్మో ఏమన్నా అవుతుందేమో, రాజు దగ్గరికి వెళ్తే చంపేస్తారేమోనని. కానీ మొర్దెకై సవాల్ చేశాడు, నువ్వు కాకపోతే వేరొక సహాయం, దేవుడికి ఏం సహాయం లేదా? ఆయన ఆజ్ఞాపిస్తే ఒక దేవదూత వచ్చి 1,80,000 మందిని హతం చేయగలదు. ఒక్క దేవదూత 80 అడుగులు ఎత్తుంటుందంట. ఆయన ఆజ్ఞాపిస్తే ఏమైనా చేయగలడు. కానీ నిన్ను ఎన్నుకుంటున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు, నీ ద్వారా తను పని జరిగించుకోవాలని. ఈ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. ఈ ప్రార్థన జీవితం ఇప్పుడు ఇచ్చిన దినాలే. ఒకవేళ మనం ప్రార్థన చేయకుండానే, మనం విజ్ఞాపన చేయకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే, ఒక టీచర్ గారు ఉన్నారంటండి, గవర్నమెంట్ టీచర్ గారు, బాగా మంచి శాలరీ కలిగినట్టు ఆమెంట, మంచి క్రైస్తవురాలు, దశంభాగాలు బాగా ఇస్తుందంట, మందిరంలో పరిచర్య బాగా చేసిద్దంట. పరిచర్య అంటే ఇలా భోజనాలకి డబ్బులు ఇవ్వటం కానీ, ఇలా కానుకలు ఇవ్వటం కానీ, ఆదివారం వెళ్ళటం కానీ, కరెక్ట్గా బల్ల తీసుకోవటం కానీ అంతవరకు చేసిద్దంట. వాళ్ళ ఇంటిలో పని మనిషి ఉందంట. ఆ పని మనిషి వాళ్ళ ఇంట్లో ఉండి ఇద్దరు ఒకటే సంఘానికి వెళ్ళేవాళ్ళు. ఒకటే సంఘానికి వెళ్తూ ఉంటే ఈమె టీచర్ గారు ఇచ్చినంత దశమ భాగం కానీ, అంత పెద్ద పెద్ద కానుకలు కానీ పని చేసే ఆమెకి ఎక్కడ వస్తాయండి, పని చేసే ఆమె అంత ఇవ్వలేదంట. అయినప్పటికీ వీళ్ళిద్దరూ ఒకటే మందిరానికి వెళ్తూ ప్రార్థనలో వెళ్తున్నారు. ఒకానొక రోజు టీచర్ గారు మరణించారంట. మరణించి పరలోకానికి వెళ్ళారంట. పరలోకానికి వెళ్ళి తను నడుస్తూ ఉంటే ఆ టీచర్ గారు అనుకుంటున్నారంట, నేను ఎంత కానుకలు ఇచ్చానో
నా ఇల్లు ఇంకెంత అందంగా, ఆల్రెడీ పరలోకంలోకి వెళ్ళిపోయింది సంతోషంగా, నా ఇల్లు ఎంత అందంగా ఉంటుందో అనుకొని వెళ్తా ఉందంట. వెళ్తుంటే ఒక పైన కప్పు లేనటువంటి, చుట్టూ ఉన్న కప్పు లేనటువంటి ఒక ఇంటికి తీసుకెళ్ళి దేవదూతలు ఇదే నీ ఇల్లు అన్నారంట. అదేంటి, సగం ఉన్నటువంటి ఈ ఇల్లు నాదా? ఇది నాది కాదు, నేను చాలా దాన ధర్మాలు చేశాను, నేను కరెక్ట్గా అన్ని కూడికలకు హాజరయ్యాను, నేను ఏది మిస్ అవ్వలేదు, నేను అన్ని విషయాల్లో ఇదిగా ఉన్నాను అని తనను తాను చెప్పుకుంటుందంట. అలా చెప్పుకుంటూ ఉంటే ఇంకొకటి పెద్ద ఇంద్రభవనం లాంటి పెద్దది, చాలా రత్నాలతో, వైడూర్యాలతో, వజ్రాలతో మెరిసిపోతూ ఉందంట. ఆ ఇల్లు బాగుంది, అది ఎవరిదని అడిగితే అది మీ ఇంట్లో పనిచేసే మరియమ్మదని చెప్పారంట. అదేంటి, పని మనిషికోమో ఇంత పెద్ద ఇల్లా, అది పరలోకంలో, నాకేమో సగమైనటువంటి గోడల అని చెప్పి, అంటే నేను ఎంత భక్తి చేశానో నీకు తెలుసా, ఎంత కానుకలు ఇచ్చానో తెలుసా అంటే, నువ్విచ్చే కానుకలు మనుషులు చూశారు, నువ్విచ్చే కానుకలు సంఘంలో చదవబడ్డాయి, నీకు రావాల్సిన ఘనతంతా పరలోక, అమ్మో టీచర్ గారు వస్తున్నారని సంఘం అంతా వంగి నీకు దండాలు పెట్టేసింది. దేవుడికి ఇవ్వాల్సిన ఘనత కంటే సంఘ పెద్ద, ఏమనుకుంటున్నావు, సంఘ పెద్దకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి అనుకొని పొందాల్సినంత ఆ దండాలు అవంతా ఘనతంతా నువ్వు ఆ యొక్క భూమి మీదే పొందేసుకున్నావు. నువ్వు దాచుకున్నది కొద్దిగా మాత్రమే, నువ్వు చేసిన ప్రార్థన. ఎప్పుడైనా నీ ఇంట్లో పనిచేస్తున్న ఆమె కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నావా? పైకి కనపడాలని అందరికి కనపడేటట్టు గొప్ప కార్యాలు చేసావు, కానీ కనపడకుండా ఎంతమంది కష్టాలు పడుతున్నారు. నీకు వచ్చిన జీతాన్ని బట్టి ఆ పేదరికంలో, ఆ కష్టంలో ఉంటున్న వారికి ఎప్పుడన్నా వాళ్ళ బాగోగులు అడిగావా? వారి కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసావా? ఒక్కసారన్నా ఉపవాసం ఉండవా అని ఇట్లా ఒక్కొక్కటి అడుగుతుంటే ఆమె గుండెలు బాదుకొని ఏడుస్తుందంట. అయ్యో, నేను చేసిన భక్తి అంతా సంపూర్ణం అవ్వలేదు. భక్తి చేసింది, లోకానికి భక్తి పరురాలే, లోకానికి పరిశుద్ధురాలే, నీతిమంతురాలే, కానీ ఆ భక్తి సంపూర్ణమైనది కాదు. సంపూర్ణమైనది ఏంటి అంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ప్రేమించాలి, ఏ స్థితిలో ఉన్న వారి కష్ట సుఖాలను తెలుసుకోవాలి, వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి, వారి కోసం నువ్వు మొర పెట్టాలి అని చెప్పి ఇలా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఉంది. కళ్ళు తెరిచింది, నిజంగా చనిపోలేదు, కానీ ఆమెకి దర్శనం వచ్చింది. అప్పుడు దెబ్బకి ఆమె, అమ్మ ఇంకా నేను లోకం చూసే భక్తి చేయను, నా దేవునికి ఇష్టమైన భక్తి చేస్తాను. ఎందుకంటే ఈమె స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు అంటండి, ఆ పని చేసి ఆమె వచ్చేసి ఆ యజమానురాలు కోసమని అందరి కోసం కన్నీరు కార్చి విజ్ఞాపన చేసేదంట. ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క వజ్రము అక్కడ నీ ఇంటిలో కట్టబడుతుందంట అండి. ఒక్కొక్క ఆత్మకు నీ ఇంటిలో నువ్వు ఎన్ని ఆత్మలను రక్షించావు? ఎవరితో నాకెందుకు, నా ఇంటి వాళ్ళని రక్షించుకోవటమే నాకు కష్టమైపోయింది. ఇంటి వారిని రక్షించుకోవాలి నిజమే. నీ చుట్టూ ఉన్న నీ ఇల్లు అందముగా కట్టబడాలంటే, నీకు ఘనత రావాలంటే, ఇక్కడ ఇప్పుడు జగన్ గారు వచ్చారనుకోండి, అదిగో జగన్ వచ్చాడని ఎక్కడో దూరం నుంచి చూస్తావా? ఆయనతో పాటు స్టేజ్ మీద ఎక్కితే ఘనత ఉంటుంది. ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారన్నా, జగన్ గారన్నా, ఎవరన్నా ఎక్కడెక్కడో జనాలతో గుంపులో ఉండి అదిగదిగో అని చూస్తావా? ఆయనతో పాటు ఉంటే ఎంత ధన్యత. ఈ లోక సంబంధమైన ఒక నాయకుడికే ఆయనతో పాటు ఉంటే ధన్యత అనుకుంటాం. ఆయనతో పాటు ఫోటో దిగాలని, ఆయనతో పాటు కుర్చీలో కూర్చోవాలని అనుకుంటాం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన కోసమే ఈ భక్తి అంతా. నీ అప్పుల కోసం, నీ వ్యాధుల కోసం కాదు ఈ భక్తి, నీ కష్టాలు పోవాలని కాదు ఈ భక్తి. పరలోకంలో ఆయనతో పాటు ఆయనున్న స్థలంలో నీవు ఉండాలని, ఆ నిత్య మహిమలో నీవు ఉండాలని, ఆ యొక్క కోటాను కోట్ల సూర్య కాంతుల కంటే తేజోమయమైనటువంటి దేవుడు, కోటి సూర్యుల కంటే అందమైన దేవుడు, చంద్రతారల కంటే అందమైన దేవుడు, ధవళవర్ణుడు, అలాంటి దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడాలని నీకు లేదా? ఎక్కడో నీ భక్తిని బట్టి నీ స్థానం ఎక్కడో చివరిలో ఉందంట. అలాంటి భక్తి చేయటం కోసమా ఇంత కష్టాలు పడేది? అలాంటి భక్తి కాదు, ఇంకా మన భక్తి సంపూర్ణం అవ్వాలి. పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోకి
మనం మార్చబడాలి. ఏదోలా నరకం తప్పించుకున్నాంలే, పరలోకంలో ఎక్కడో మూల పడి ఉందాం, దానికోసం కాదు నీ భక్తి. ఇంకా నేను దేవుణ్ణి సమీపముగా చూడాలి, అంత గొప్ప దేవుణ్ణి చూసే ధన్యత దేవుడు నాకు ఇచ్చి ఉంటున్నాడు. ఆయనతో పాటు నివాసం చేసే ధన్యత దేవుడు నాకు ఇచ్చి ఉంటున్నాడని అందుకోసం మనం ప్రయాసపడాలండి. హల్లెలూయా. ఇంకా నేను ఉపవాసం ఉంటాను, 3 దినాలు నేను ఉపవాసం ఉంటాను. నా కోసం మీరందరూ కూడా ఉపవాసం ఉండండి, సమాజం అంతా ఉపవాసం ఉండండి అని అందరూ కలిసి ఉపవాసం ఉంటే దేవాది దేవుడు రాజ శాసనాలను మార్చివేశాడంట. హల్లెలూయా. ఆ ఉపవాసం ఉండి ఇక్కడ చూసుకున్నట్లయితే 5వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుంటే 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు నగరి యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను. రాజు నగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనం మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టాను. ఏం పుట్టిందంట అండి? దయ పుట్టిందంట. మామూలుగా అయితే రాజు సొంత భార్య కావచ్చు, తను సింహాసనం మీద కూర్చున్నప్పుడు తన పర్మిషన్, తన అపాయింట్మెంట్ లేకుండా ఎవ్వరికి లోపలికి రాకూడదు. కానీ ఏం చేసింది ఎస్తేరు? 3 దినాలు ఉపవాసం. ఎస్తేరు కోసం మొర్దెకై తన యూదులందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు ఈమె ధైర్యము చేసి రాజు ఎదుటకు వెళ్ళిందంట. వెళ్ళంగానే ఒకవేళ రాజుకు కోపం వచ్చిందనుకోండి, ఆమెకు మరణమే, శిక్ష విధిసి వెంటనే మరణించాల్సిందే ఆమె, పర్మిషన్ లేకుండా వచ్చినందుకు. కానీ రాజు ఆమె చూడగానే దయ కలిగిందంట. మీకు సంగతి తెలుసా? మిమ్మల్ని హింసిస్తున్నవారు, మిమ్మల్ని బాధ పెడుతున్న మీ శత్రువులు, మీ చుట్టుపక్కల ఉంటున్నవారు, మీ అధికారులు, మీకు ఏదైతే అడ్డంకులు ఉంటున్నాయో ఈ ఉపవాస ప్రార్థనలో మీకు మార్గములు సరళపరచబడతాయి. హల్లెలూయా. మీకు రాజు దయను పొందుకోవటం అంటే ఈ లోక సంబంధమైన అధికారుల దయ కాదు, కానీ దేవాది దేవుడు దయనే మనం పొందుకుంటామంట. ఆయన దయ మన మీద ఉంటే నీకేం కావాలో, ఆయన దయ పొందుకున్న నీకు ఏం కొదువుందో, ఏం కావాలో, నీ కోరికేంటమ్మా, నీ అవసరత ఏంటమ్మా, ఇంత కన్నీరు కారుస్తున్నావేంటమ్మా, నీ బాధ ఏంటమ్మా అని దేవుడు అడిగి నీ ప్రార్థనకు జవాబిస్తాడంట. హల్లెలూయా. రాజు దయను సంపాదించుకుంది. ఆ బంగారుపు దండం ఆమె పట్ల చూపడానికి అక్కడ రాజు ఆ బంగారుపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనముట్టెను. బంగారు దండము, దేవుని చేతిలో ఉన్న బంగారుపు దండము, అది దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా ఉంది. నీకు దేవుని కృప కావాలి అంటే నువ్వు ఆయన సన్నిధికి రావాలి. దేవుని కృప పొందుకోవాలి అంటే, ఆయన దయను పొందుకోవాలంటే ఉపవాసముతో కన్నీటితో నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన దయను పొందుకోవటమే కాదు, కృపను కూడా పొందుకుంటావు. హల్లెలూయా. ఆ పొందుకున్నాక తర్వాత చూసుకుంటే, మనకి సమయం అయిపోయింది కాబట్టి ఆ తర్వాత చూసుకుంటే, మొదటగా రాజు దగ్గరికి వెళ్ళటానికి తాను ఒక్కటే నిలబడింది. వెనక బ్యాక్ సపోర్ట్ ఉన్నారు, మొర్దెకై, యూదులందరూ ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు నీ ఇంటిలో నీవు ఒక్కదానివి అయినప్పటికీ కూడా నీ ద్వారా నీ వారిని అందరినీ రక్షించుకోవడానికి, నీ ద్వారా ఈ ప్రాంతమంతా రక్షించుకోవడానికి దేవుడు కృప చూపి ఉంటున్నాడు. మనము ఈ ఉపవాస ప్రార్థనా దినాలలో కేవలం మన అవసరతల కోసం కాకుండా, మన అక్కర్ల కోసం కాకుండా, దేవుని కృప కోసము, అయ్యా మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా, మా విధేయతలను మేము ఒప్పుకుంటున్నామని మనం ఒక్కొక్క బలహీనతను విడిచిపెట్టి, మేమేమై ఉన్నామో ఆ స్థితిని విడిచిపెట్టి దేవుని కృపను బట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.